హాయ్. నా ప్రీవియస్ వీడియోలో నేను సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటో అనేది చెప్పాను. ఈ వీడియోలో నేను కరెంట్ అకౌంట్ అంటే ఏంటని చెప్తున్నా. ఫస్ట్ కరెంట్ అకౌంట్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. కరెంట్ అకౌంట్ మెయిన్లీ ఎవరికి యూజ్ అవుతుందంటే ఇండివిజువల్స్ కానీ బిజినెస్ పర్సన్స్ కానీ ఎవరైతే హై వాల్యూమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళకి కరెంట్ అకౌంట్ యూజ్ అవుతుంది. అదేంటి కరెంట్ అకౌంట్ ఎందుకు యూజ్ చేయాలి, సేవింగ్ అకౌంట్ ఎందుకు యూజ్ చేయకూడదంటే, నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే సేవింగ్స్ అకౌంట్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రమే అలౌ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసామంటే ఒకటి బ్యాంక్ అనేది హై ఛార్జెస్ అనేది కస్టమర్ నుండి తీసుకుంటుంది, రెండు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అనేవి పడతాయి. అంటే మనం మన సేవింగ్స్ అకౌంట్ నుంచి మన పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసామనుకోండి, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది దాన్ని ఈ పర్సన్ ఇండివిజువల్గా చాలా అమౌంట్ ఎర్న్ చేస్తున్నాడు, వీడికి ఎలా వచ్చింది అని చెప్పి మన మీద ట్యాక్స్ అనేది ఎక్కువ వేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే మనం కరెంట్ అకౌంట్లోంచి చేస్తే కరెంట్ అకౌంట్ అనేది దాని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నేను మీకు ఇప్పుడు కరెంట్ అకౌంట్ యొక్క కొన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు కరెంట్ అకౌంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి హై లిక్విడిటీ. హై లిక్విడిటీ అంటే ఈ అకౌంట్లోంచి మనం నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఛార్జెస్ ఉంటాయా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరిగితే, కరెంట్ అకౌంట్కి ఉండవా అంటే కరెంట్ అకౌంట్కి కూడా ఛార్జెస్ పడతాయి. బట్ ఈ హై నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు సేవింగ్స్ అకౌంట్కి పడే ఛార్జెస్ కంటే కరెంట్ అకౌంట్లో పడే ఛార్జెస్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ఈ ఛార్జెస్నే బ్యాంక్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ అంటుంది. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇన్సిడెంటల్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. కరెంట్ అకౌంట్లో ఉండే అమౌంట్కి హై లిక్విడిటీ ఉండడం వల్ల బ్యాంక్ అనేది ఎటువంటి ఇంట్రెస్ట్ని పే చేయదు. అంటే ఈ అకౌంట్లో ఉంచే అమౌంట్ చాలా హై లిక్విడ్ ఉంటుంది, అంటే ఎక్కువ సర్టన్ పీరియడ్ అకౌంట్లో ఉంటుంది అని గ్యారంటీగా చెప్పలేదు బ్యాంకు. సో దట్స్ వై బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ అకౌంట్లో ఉంచిన అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది ఏమీ పే చేయదు. వేరేస్ మనకి సేవింగ్స్ అకౌంట్లో బ్యాంక్ అనేది 2.75% ఇంట్రెస్ట్ పే చేస్తుందని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సేవింగ్స్ అకౌంట్ టైప్లోనే కరెంట్ అకౌంట్ కూడా మనకి ఏటీఎం, చెక్ బుక్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేది బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. సేవింగ్స్ అకౌంట్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ లిమిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఏటీఎం నుంచి ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ లీవ్స్, ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్కి బ్యాంకు 20 చెక్స్ ఫ్రీ ఇస్తుంది 1 ఇయర్కి. అదే కరెంట్ అకౌంట్ అయితే మీకు 50 చెక్స్ని ఫ్రీ ఇస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ సేవింగ్స్ అకౌంట్తో కంపేర్ చేస్తే కరెంట్ అకౌంట్ అనేవి మనకి ఎక్కువ ఉంటుంది. ట్రాన్సాక్షన్ లిమిట్ అంటే సపోజ్ మనకు పర్ డే 5 lakhs నుంచి 25 lakhs ఇంకా అండ్ అబోవ్ కూడా మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే మనకి సపోజ్ కరెంట్ అకౌంట్లో ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, మనకి బిజినెస్కి ఒక 2000 అవసరమైంది. అప్పుడు బ్యాంక్ ఏంటంటే ఈ 1000 రూపాయలు మన అకౌంట్లో ఉన్నాయి, ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వాడుకునే ఫెసిలిటీని అనేది ఇస్తుంది. దాన్నే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. ఇది ఫస్ట్ నుంచే మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది, బ్యాంక్ ఇంత లిమిట్ ఇస్తుందని. సపోజ్ నేను ఒక ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ 1 lakh రూపీస్ తీసుకున్నాను అనుకోండి, అప్ టు 1 lakh నా అకౌంట్లో అమౌంట్ లేకపోయినా 1 lakh నేను యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు నేను వేసేయచ్చు. ఇది బిజినెస్ పర్సన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ సపోజ్ నేను ఒక బట్టల షాప్ పెట్టాను అనుకోండి, ఆ బట్టల షాప్లోని బట్టలు తేడానికి నాకు అమౌంట్ కావాలి, కానీ నా దగ్గర అమౌంట్ లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాంక్ దగ్గర ఉన్న ఓవర్ డ్రాఫ్ట్లో 1 lakh ఉంది కదా, నేను 1 lakh ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నాను కదా బ్యాంక్ నుంచి, ఆ 1 lakh అమౌంట్ని నేను ఎవరి దగ్గర నుంచి అయితే బట్టలు కొంటున్నానో హోల్సేల్గా వాళ్ళకి పేమెంట్ చేస్తాను. ఇప్పుడు నేను బట్టలు తెచ్చుకుంటా, నా షాప్లో పెట్టుకుంటా, నేను అమ్మేస్తాను. నా దగ్గర అమ్మిన తర్వాత వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ బ్యాంక్లో వేస్తాను. సో ఇది ఒక రొటేషన్ టైప్లో యూజ్ అవుతుంది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది. ఇది ఎవరికి ఇస్తుందంటే బ్యాంకు ఇప్పుడు కరెంట్ అకౌంట్ తీసుకుని వాళ్ళు ఒక సాటిస్ఫాక్టరీ ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత కొన్ని డేస్ బ్యాంక్ ఆటోమేటిక్గా మనకు కావాలంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫైనల్గా కరెంట్ అకౌంట్ ఎవరికి యూజ్ అవుతుందంటే బిజినెస్ మ్యాన్స్కి, ట్రేడర్స్కి, సర్వీస్ ప్రొవైడర్స్కి అండ్ ఇండివిజువల్ కూడా ఈ అకౌంట్ తీసుకోవచ్చు. ఎవరైతే హై నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తారో, సపోజ్ కొంతమంది ఉంటారు లారీ వెండర్స్, ఆ టైప్ వాళ్ళు సెపరేట్ బిజినెస్ ఏమి ఉండదు, లారీ డ్రైవ్ చేసుకునే వాళ్ళకి కూడా హై నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు కూడా కరెంట్ అకౌంట్ తీసుకోవచ్చు. సో కరెంట్ అకౌంట్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాం. మన నెక్స్ట్ వీడియో వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ గురించి ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ వెంకటేష్, ఇన్స్పెక్షన్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బాయ్. జై హింద్.